నమస్కారం. ప్రస్తుతం ఎక్కడ చూసినా మిల్లెట్స్ గురించే చర్చ. డయాబెటిస్ తగ్గాలన్నా, బరువు తగ్గాలన్నా అందరూ అన్నం మానేసి మిల్లెట్స్ వైపు మళ్లుతున్నారు. కానీ రోజుకు 3 పూటలా మిల్లెట్స్ తినడం మీ ఆరోగ్యానికి మంచిదేనా? అసలు మిల్లెట్స్ అతిగా తింటే థైరాయిడ్ సమస్యలు వస్తాయా? ఈరోజు వీడియోలో మిల్లెట్స్ గురించి ఎవరూ చెప్పని కొన్ని షాకింగ్ నిజాలు మరియు అవి తినేటప్పుడు మనం చేసే 3 ప్రధాన తప్పుల గురించి తెలుసుకుందాం. ముందుగా మిల్లెట్స్ చెడ్డవి అని నేను అనడం లేదు. రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వీటిలో ఫైబర్, ప్రోటీన్ మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారాలు. షుగర్ పేషెంట్స్‌కి ఇవి అమృతం లాంటివి. కానీ సమస్య అంతా అతిలోనే ఉంది. అతిగా తింటే వచ్చే సమస్యలు. థైరాయిడ్ సమస్య. మిల్లెట్స్‌లో ముఖ్యంగా సజ్జలు మరియు సోయలలో గ్లైకోజెన్స్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి మీ శరీరంలో అయోడిన్ శోషణను అడ్డుకుంటాయి. మీరు ఇప్పటికే థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటే రోజు మిల్లెట్స్ తినడం వల్ల ఆ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. జీర్ణక్రియ ఇబ్బందులు. మిల్లెట్స్‌లో ఫైబర్ చాలా ఎక్కువ. మనం సడన్‌గా అన్నం మానేసి రోజు మిల్లెట్స్ తింటే మన కడుపు ఉబ్బరం, గ్యాస్ మరియు మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటుంది. మీ బాడీకి అంత ఫైబర్‌ని అరిగించుకునే అలవాటు ఉండదు. కిడ్నీలో రాళ్ళు. రాగుల వంటి కొన్ని మిల్లెట్స్‌లో ఆక్సాలేట్లు ఎక్కువ ఉంటాయి. వీటిని అతిగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. మనం చేసే 3 తప్పులు. అయితే మిల్లెట్స్ తినడం మానేయాలా? అక్కర్లేదు. ఈ 3 జాగ్రత్తలు తీసుకోండి. నానబెట్టి తినడం. మిల్లెట్స్‌ని వండడానికి ముందు కనీసం 6-8 గంటలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల వాటిలో ఉండే యాంటీ న్యూట్రియంట్స్ తొలగిపోయి పోషకాలు వంటికి పడతాయి. వైవిధ్యం. రోజు ఒకే రకమైన మిల్లెట్స్ తినకండి. ఒకరోజు జొన్నలు, ఒకరోజు కొర్రలు ఇలా మార్చుతూ ఉండండి. వారంలో 2 రోజులు మామూలు అన్నం కూడా తినవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగడం. మిల్లెట్స్ తిన్నప్పుడు బాడీకి ఎక్కువ నీరు అవసరం. నీళ్లు తక్కువైతే మలబద్ధకం వస్తుంది. గుర్తుంచుకోండి, ఏ ఆహారమైనా మితంగా తింటేనే అది ఔషధం. అతిగా తింటే విషం. మీకు థైరాయిడ్ లేదా కిడ్నీ సమస్యలు ఉంటే ఒకసారి మీ డాక్టర్‌ని సంప్రదించి మిల్లెట్స్ డైట్ స్టార్ట్ చేయండి. ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సెలవు.